నమస్కారం మన హైదరాబాద్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మెట్రో రెండో దశ ప్రాజెక్టు కేంద్రం వద్దే ఆగి ఉందన్న సీఎం కేటీఆర్ కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి ఆరోపణ నగరంలో తిరిగి తెరుచుకున్న పాఠశాలలు విద్యార్థుల రాకతో సందడిగా మారిన స్కూళ్లు వరద నీటి సమస్యపై రంగంలోకి దిగిన హైడ్రా సిమెంట్ స్లాబులే వరద ముంపునకు కారణమని గుర్తింపు ఆడపిల్ల పుట్టిందని మొహం చాటేసిన భర్త 10 ఏళ్ల తర్వాత మరో మహిళతో పట్టుకున్న భార్య నగర క్రికెట్ అభిమానులకు కొత్త పండగ టీజీ లీగ్ టైటిల్ పై కన్నేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మెట్రో రైలును లాభాల బాటలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేటీఆర్ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ బ్యాంకు ద్వారా వచ్చిన నిధులు ఐఆర్ఎఫ్సి దగ్గర నిలిచిపోయాయని చెప్పారు. వాటిని విడుదల చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. మొదటి దశలో వడ్డీ రూపంలో జరిగిన నష్టం వివరాలు ప్రజలకు తెలియకూడదనే రెండో దశకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి అనుమతులు రానివ్వట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రెండో దశ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మెట్రో రెండో దశ అంశంపైనే మాట్లాడుతూ కిషన్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి దశలో 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం 22,000 కోట్లకు పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు. సెకండ్ ఫేజ్ లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయితే ఏడాదికి 400 కోట్ల నష్టం వస్తుందని ఎల్ఎన్టీ చెప్పిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఆ సంస్థ ఒప్పుకోలేదని వివరించారు. ఎల్ఎన్టీకి 13,600 కోట్ల అప్పు ఉందని చెప్పారు. ఐఆర్ఎఫ్సి నుంచి ఎల్ఎన్టీకి 13,600 కోట్ల రుణాలు ఇప్పించామన్నారు. ఆ మొత్తానికి 4% వడ్డీగా రుణం ఇప్పించామని చెప్పారు. మొదటి దశ కంటే రెండో దశకు అతి తక్కువ వడ్డీతో నిధులు తెచ్చామన్నారు. ఆ నిధులు విడుదల అయితే ఎల్ఎన్టీని టేక్ ఓవర్ చేసే వాళ్లమని సీఎం పేర్కొన్నారు. జపాన్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులు ఐఆర్ఎఫ్సి దగ్గర నిలిచిపోయాయని సీఎం వివరించారు. కేటీఆర్ సూచనల మేరకే మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి గారు, మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్ కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తు ప్రకారం పనిచేస్తుంది. స్ట్రైట్ ఆరోపణ, ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్వేద్వానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మెట్రో రెండో దశపై కేంద్రం వైఖరిని సచివాలయం వేదికగా కిషన్ రెడ్డి వివరించారంటూ సీఎం సూచించారు. చిన్న నగరాలకు కూడా మెట్రో అనుమతులు ఇస్తున్నప్పుడు హైదరాబాద్ రెండో దశకు ఎందుకు ఇవ్వట్లేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ కేబినెట్ లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండ్రు, గుజరాత్ కోటాలు ఇయలే, ఉత్తరప్రదేశ్ కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్ కి ఇచ్చుకున్నారు. వాళ్ళకి కావాల్సిన దగ్గర ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంతుంటది తత్తుంటది మన జూబ్లీస్, ఆ పక్కన మాదాపూర్ గత్తుంటో వైజాగ్ కూడా ఇచ్చేసిరు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్ కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. కేంద్రం వైఖరి కారణంగా మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందుకెళ్లాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో ఫేజ్ 2 కేంద్రం వద్దే ఆగిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
మెట్రో రైల్ రెండో దశ సాధనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. మెట్రో రైల్ రెండో దశ సాధనలో ఫ్లాప్ అయినందుకు మొదటి దశను ఆగం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వైజాగ్, అహ్మదాబాద్ వంటి నగరాలకు కేంద్రం మెట్రో రైల్ మంజూరు చేస్తుంటే హైదరాబాద్కు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం జవాబు చెప్పాలని అన్నారు. మొత్తం 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ బడేభాయిని మెప్పించి ప్రాజెక్టును సాధించకపోవడం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపై ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ ఆక్షేపించారు. ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగిస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 18న సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో మెట్రో రైలు రెండో విడత ప్రాజెక్టుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 13,600 కోట్ల రూపాయల రుణం విడుదల కాకపోవడం, 7 కారిడార్ల ప్రాజెక్టులోని వివిధ అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొర్రీలు వేసినందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. వేసవి సెలవుల తర్వాత మళ్లీ బడిగంట మోగింది. నగర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కాగా విద్యార్థులతో సందడి నెలకొంది. పలుచోట్ల విద్యార్థులకు పువ్వులు, బెలూన్లతో ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ఇవాళే శ్రీకారం చుట్టింది. నగరంలో 50 రోజులకు పైగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థుల రాకతో అనేక పాఠశాలలు సందడిగా మారాయి. హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ప్రారంభం కాగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఈ రోజు అమావాస్య ఉందన్న కారణంతో రేపటి నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. ముషీరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు గులాబీలు ఇచ్చి ఆహ్వానించగా యూసుఫ్గూడ, కూకట్పల్లి, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి ఓ వేడుకల పాఠశాలను తిరిగి ప్రారంభించారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో పాఠశాలలు సందడిగా మారాయి. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్స్ ని ఉపాధ్యాయులు అందించారు. గతంలో కేవలం 1 నుంచి 5వ తరగతి వరకే వర్క్ బుక్స్ పరిమితం కాగా ఈ ఏడాది నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఈ పుస్తకాలు అందిస్తుండడం విశేషం. అయితే తొలి రోజు అమావాస్య వల్ల చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. అటు సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా హైదరాబాద్ లో 43 పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ని చిన్నారులకు అందించారు. రాజ్భవన్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ ప్రియాంక సహా పలువురు పాల్గొన్నారు. చిన్నారులకు పూరి, రాగి ఇడ్లీ, పాలు, ఉడకబెట్టిన గుడ్డును అందించారు. చిన్నారులతో కలిసి మంత్రి సహా అధికారులు అల్పాహారం తిన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1300 మందికి లబ్ధి చేకూరే అవకాశముందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం సహా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్లేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటారు. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో అనేక పాఠశాలలు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేయగా పలుచోట్ల నిర్వహణ లోపించింది. సనత్ నగర్ అశోక్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో కుళ్లిపోయిన పిల్లి మృతదేహం తొలగించకపోవడంతో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బంది పడ్డారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోతే ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లను ఆశ్రయిస్తే పట్టణ, నగరపాలికల్లో కమిషనర్లకు మొరపెట్టుకుంటారు.
ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరించే ఉన్నతాధికారులు సత్వర పరిష్కారం జరిగేలా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన ప్రజావానికి అందిన ఫిర్యాదులు, ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చేపట్టిన చర్యలను మా ప్రతినిధి సతీష్ వివరిస్తారు. హైదరాబాద్ మహానగరంలో సమస్య అంటూ ఉందంటే అది క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలంతా కూడా మున్సిపల్ కార్యాలయాల బాట పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణిలో వందల సంఖ్యలో దరఖాస్తు రావడం అధికారులను కలవరపెడుతుంది. క్షేత్రస్థాయిలో ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆరా తీస్తున్నటువంటి ఉన్నతాధికారులు వెనువెంటనే వాటిని సమస్యను పరిష్కరించేందుకు ప్రజావాణిలో అక్కడికక్కడ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతి సోమవారం ఇంకా అర్జీలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఇటీవలే కొత్తగా ఏర్పడినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యల మీద ఎంతవరకు పరిష్కరిస్తుందనేది చూద్దాం. ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగర ప్రజల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యతో వచ్చేటువంటి వారందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించి టోకెన్ నెంబర్ ద్వారా వారిని ప్రజావాణి కాన్ఫరెన్స్ హాల్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి దరఖాస్తును స్వీకరించినటువంటి కమిషనర్ ఒక్కొక్కటిగా సావధానంగా వాళ్ళ ఇచ్చేటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులకు అప్పటికప్పుడు పరిష్కారం చేసేగా కృషి చేస్తున్నారు. లేకుండా వాళ్ళు అపార్ట్మెంట్ ఎట్లా ఈ రాంపల్లిది ఇంతకుముందు L1 ఆఫీసర్ దగ్గర నా LRS అప్లికేషన్ పెండింగ్ ఉంది అంటే నేను ఆ శ్రీనివాస్ గారిని పలుమార్లు ఫోన్ చేస్తే ఫస్ట్ టైం లేపిండి ఆయన. లేపి మీ ప్లాట్ ఎక్కడ ఉందో చూపించండి వచ్చి అని చెప్పారు. సరే సార్ నేను వస్తాను, ఎక్కడ వచ్చి కలవాలి, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. ఎంగేజ్ వస్తుంది, లేదంటే నేను ఫోన్ చేయగా వెంటనే బిజీ అని వచ్చేస్తుంది. ఇది సమస్య సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చి కమిషనర్ గారిని ఇది ఇలా ప్రాబ్లం అని చెప్తే వీళ్ళు ఇంకో నంబర్ ఇచ్చారు, ఈ మేఘనా గారి నంబరు. ఈ నంబర్కు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపట్లేదు. ఇగో నా సమస్య అనేది మీకు తెలియాలి కదా, ఫలానా సమస్య లేదు కాదు నాకు ఎందుకు కట్టించుకున్నారు, మరి కాదన్నప్పుడు నేను కట్టగానే పోతున్నాను కదా LRS డబ్బులు. పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కడుతున్నాను. వీళ్ళు నాకు నోటీస్ పంపించారు, మీరు డిక్లరేషన్ ప్రాపర్గా ఇవ్వలేదని. నేను నోటీస్కి జవాబు ఇచ్చాను, మీరు ఇచ్చిన దాని ప్రకారం ఇలా అని పాయింట్ టు పాయింట్ ఇచ్చాను. ఆ తర్వాత ఒక 10 రోజులకి నేను రిప్లై ఇవ్వలేదు అని నాకు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. బిల్డింగ్ ఇచ్చిన పర్మిషన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. అది సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ మీ వాళ్ళు చూసుకున్నట్టు లేదు, నేను ఆల్రెడీ ఇచ్చాను అని అక్నాలెడ్జ్మెంట్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను. సారు చాలా సానుకూలంగా స్పందించారు. నా విషయం చూసి ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసి దాన్ని పరిశోధించి నాకు చెప్తానన్నారు సార్. మెయిన్లీ మనకు 2 రకాల గ్రీవెన్సెస్ వస్తున్నాయి. మొదటిది టౌన్ ప్లానింగ్ లోపల ఎక్కువ వస్తున్నాయి. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటిది ఉంటే ఇమ్మీడియట్గా మనము వెరిఫై చేసుకుంటున్నాం. ఇక్కడనే వెరిఫై చేసుకొని ఒక బేసిక్ అవగాహనకు వస్తున్నాం. అవును అని అనిపిస్తే నోటీస్ ఇచ్చేసేసి సబ్సిక్వెంట్లీ దాని మీద ఫాలోఅప్ యాక్షన్ చేస్తున్నాం. రెండోది డెవలప్మెంటల్ వర్క్స్ సంబంధించి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కావాలని కమ్యూనిటీస్ నుండి రిప్రజెంటేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజావాణి జరుగుతున్నటువంటి తీరు. సో ప్రతి ప్రజావాణిలోనూ 30 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారుల సమక్షంలోనే వాటిని నిర్దేశిస్తూ పరిష్కారానికి కోసం కృషి చేస్తున్నాం. అయితే ప్రజలు ఇక్కడ దాకా తన కార్యాలయం దాకా రావాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై వరద నీటి సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. వరద నీటి సమస్యకు కారణాలను గుర్తించి వారం రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టింది. నగరంలోని కాలువలపై వేసిన సిమెంట్ స్లాబులే వరద ముంపునకు కారణమని హైడ్రా గుర్తించింది. కనీసం డీస్టిల్లింగ్ చేయడానికి కూడా అవకాశం లేనందునే వానలు పడగానే సమస్య తీవ్రమవుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కొండాపూర్, శంషాబాద్, అత్తాపూర్, రామ్దేవ్ బాబానగర్, హైదర్గూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్తో కలిసి రంగనాథ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వరద ముంపునకు నాలాల్లో పేరుకుపోయిన పూడికే ప్రధాన కారణమని గుర్తించారు. ప్రతి 3 మీటర్లకు వరద కాలువలను చేసే వ్యవస్థ ఉంటే డీస్టిల్లింగ్ పనులు పూర్తి స్థాయిలో జరిగేవని అధికారులు కమిషనర్కు వివరించారు. 100 మీటర్ల వరకు స్లాబులు తెరవడానికి వీలు లేనందునే లోతట్టు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నట్టు అధికారులు నిర్ధారించారు. అన్ని వివరాలు తెలుసుకున్న రంగనాథ్ నాలాలపై అవసరమైన మేరకు స్లాబులు తొలగించి పూర్తిగా డీస్టిల్లింగ్ కు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్ నాలాలను గ్రిల్స్తో మూసివేయాలని సూచించారు. ప్రతి 3 మీటర్లకు తెరిచే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్స్ తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సేన డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఈ మేరకు విద్యార్థి సేన నేతలు ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల కారణంగా అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారిని విస్మరిస్తుందని అధ్యక్షుడు శివప్రసాద్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఆగస్టు 6న అమరవీరుల స్తూపం నుంచి వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి జూలై 31 లోపు 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే ఆగస్టు 6వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కలిసి అసెంబ్లీ ముంగల ఉన్నటువంటి ఇదే అమరవీరుల సాక్షిగా ఇదే గన్ పార్క్ ముందు నిరుద్యోగ మార్చ్ నిర్వహించే నిరుద్యోగ తడాకేందో ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ సెంట్రింగ్ కాంట్రాక్ట్ సభ్యులపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్లు కార్మికులపై దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేశారు. ఆ క్రమంలో బోయిన్పల్లి పోలీసులు వారిని స్టేషన్కు తీసుకొచ్చి ఫిర్యాదు తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పగా నిర్మాణ కార్మికులు శాంతించారు. ఇటీవల సెంట్రింగ్ కార్మికులు ధర్నా చేసిన నేపథ్యంలో ధరలు పెంచగా భవన నిర్మాణ కార్మికులకు కూడా అదనంగా చెల్లించాలని కోరడంతో ఈ వివాదం నెలకొంది. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటిది ఓ తండ్రి మాత్రం కూతురు పుట్టిన వెంటనే చీదరించుకున్నాడు. నాకు ఆడపిల్ల వద్దే వద్దంటూ భార్యతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన భర్త కోసం ఆ తల్లి 10 ఏళ్లు నిరీక్షించింది. భర్త కోసం వెతకని రోజే లేదు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత కర్మన్ ఘాట్ పవనపురి కాలనీలో భర్త ఆచూకీ దొరికింది. కానీ వెళ్లి చూసేసరికి షాక్. అసలు ఏమైంది? ఇంతకీ ఆ తండ్రి దొరికాడా? మరి ఏ పరిస్థితుల్లో కనిపించాడు? తర్వాత స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. వనపర్తికి చెందిన రవి, అర్చనలకు 2012లో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త కాపురానికి వెళ్లిన అర్చనకు మొదటి నుంచే అత్తవారింట్లో వేధింపులు తప్పలేదు. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందనుకుంటూ అన్నీ భరించింది. మొదటి ప్రసవంలో ఆడపిల్ల పుట్టడంతోనే వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అర్చన నుంచి విడాకుల కోసం రవి పిటిషన్ దాఖలు చేశాడు. రవి పేరున ఉన్న 10 ఎకరాల పొలం కూడా తన కూతురుకు దక్కరాదని పథకం వేశాడు. ఆ పొలాన్ని తన అక్క పేరున రిజిస్టర్ చేశాడు. అనంతరం భార్య కూతుర్ని వదిలి హైదరాబాద్కు మకాం మార్చాడు. అప్పటి నుంచి 10 ఏళ్లుగా న్యాయం కోసం అర్చన పోరాడుతూనే ఉంది. కన్న కూతురుకు అండగా నిలవాల్సిన భర్త నట్టేట ముంచి వెళ్లిపోయాడని విలపిస్తూనే అతడి ఆచూకీ వెతుకుతూనే ఉంది. విడాకులపై విచారణకు కూడా రాకుండా తప్పించుకుంటున్న ఆ భర్త హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో ఉంటున్నట్లు తెలుసుకుంది అర్చన. అతడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లింది. అతడు ఉండే అడ్రస్ కు వెళ్లి ఇంటి తలుపు తీసి చూసిన అర్చనకు అక్కడ గట్టి షాక్ తగిలింది. తన భర్త రవి మరో మహిళను వివాహం చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నట్లు తెలుసుకుంది. అంతేకాదు అతనికి 2 కొడుకులు ఉన్నట్లు తెలుసుకొని
షాక్ అయింది. తన కూతురు పరిస్థితి ఏంటని రవిని నిలదీసింది. వర్షం పడ్డారు, వర్షం నీరు వద్దు రాళ్ళంటే దాని మీద ఇగ్గినాం. ఆ పిల్లలు 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల ఇప్పుడు ఏమో నేను నచ్చుకొడితే కొట్టాయంటివి, మళ్ళీ ఆ పిల్లలకు నొప్పి లేదే. చుట్టుప్రక్కల వారిని పిలిచి రవి బండారం బయటపెట్టింది. 10 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుని ఆడపిల్ల పుట్టగానే పారిపోయి వచ్చిన పచ్చి నిజాన్ని అందరికీ చెప్పేసింది. అతడిని ఏం చెయ్యాలంటూ బోరుమంది. ఆడపిల్ల పుట్టినందుకు కుటుంబాన్ని వదిలి వచ్చిన రవిపై ఇరుగు పొరుగు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదు మేము 8 సంవత్సరాలు సార్. 10 ఏళ్ల కూతురు భవిష్యత్ కోసమే రవిని వెతుక్కుంటూ వచ్చానని, ఇప్పుడు తనకు న్యాయం కావాలని అర్చన అభ్యర్థించారు. అబద్ధాలు చెప్పి నన్ను ఊర్లో పెట్టేసిండు. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టినందువలన విడాకుల కోసం వనపర్తిలో కేసు పెట్టిండు. పెట్టిన తర్వాత అక్కడ విడాకుల కోసం కేసు అనేది కొట్టివేయడం జరిగింది. ఇక్కడ దొంగ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 2 కొడుకులు పుట్టిండ్రు ఆమెకి. మేము ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా కూడా మాకు ఆచూకీ దొరకలేదు. దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు మేము పట్టుకున్నాము. మాకు మీరే న్యాయం చేయాలి. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కూడా ఈమె బాగోగులు ఇంతవరకు చూసుకోలేదు. ఈమె భవిష్యత్తు గురించి ఏంటి మరి ఇప్పుడు? రవిని పట్టుకుని సరూర్ నగర్ పోలీసులకు అప్పజెప్పింది అర్చన. ఆమెకు న్యాయం చెయ్యాలని కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్లో లోకల్ టాలెంట్ సత్తాను చూడబోతున్నాం. హైదరాబాద్ బ్రాండ్కు ప్రతినిధిగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు సత్తా చాటేందుకు కఠోర సాధన చేస్తోంది. బలమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన కోచింగ్ సిబ్బంది, అత్యుత్తమ సౌకర్యాలతో టైటిల్ కొల్లగొట్టాలనే పట్టుదలతో సిద్ధమవుతోంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్లో మరొక గ్రాండ్ క్రికెటింగ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. హెచ్సీఏ తలపెట్టినటువంటి టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే 8 జట్లకు సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ ఓనర్లు వాళ్ళ ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొదటి ఇనాగరల్ కప్ని సాధించేందుకు అన్ని జట్లు కూడా తీవ్రంగా సాధన చేస్తున్నాయి. సో ఈ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు కొత్త పండుగ వచ్చేస్తోంది. లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 లీగ్ను తీసుకొచ్చింది. ఈ లీగ్లో మన హైదరాబాద్ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు బరిలోకి దిగుతోంది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు యువ ప్రతిభతో తొలి టోర్నీలోనే సత్తా చాటాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి నేతృత్వంలో జట్టు సమిష్టి ప్రదర్శనపై దృష్టి పెట్టింది. హెడ్ కోచ్ అనిరుద్ధ్ పర్యవేక్షణలో ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంతకైనా ఒక టీం, ఒక ఫ్రాంచైజ్కి క్యాప్టెన్ చేయడం ప్రౌడ్ ఫీలింగే. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు విన్. సో హోప్ఫుల్లీ కప్ గెలుస్తాం. So we've got a mixture of experience and young team. Whatever areas that we wanted to cover in the auction, we managed to do that. Very, very proud thing to represent Hyderabad champions. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కొనుగోలు చేసిన నల్గొండ జిల్లాకు చెందిన ఆటగాడు యశ్వీర్ గౌడ్ శ్రీలంక టూర్కు వెళ్లే అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. హైదరాబాద్ నగర గౌరవాన్ని నిలబెడుతూ తొలి సీజన్లోనే ట్రోఫీని సాధించాలనే కృత నిశ్చయంతో ఆటగాళ్లు సాధన కొనసాగిస్తున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇండియా అండర్-19 వస్తుందని. సో ప్రిపేర్ అవుతుండే టీ20కి కూడా. సో అది అనుకోకుండా కాల్ వచ్చేసింది. మంచి టీం దొరికింది నాకు. సపోర్టింగ్ స్టాఫ్ చాలా బాగుంది. మాకు చాలా సపోర్టివ్ చేస్తున్నారు. అనీస్ సార్, నవీన్ సార్, ఆల్ఫీ సార్, ముజీ సార్ అందరూ మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఇలాంటి మంచి ఫ్రాంచైజ్ టీంలో ఆడడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజ్ టీంలో ఆడుతున్నాను. నాకు చాలా హ్యాపీ ఉంది. టీవీ ఛానల్లో కానీ, స్టార్ స్పోర్ట్స్లో కానీ, హాట్స్టార్లో కానీ లైవ్ వస్తుంది కదా, చాలామంది ఎక్కువ చూసి ఛాన్సెస్ కూడా రావడం ఈజీ ఆపర్చునిటీ. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 లీగ్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు కన్నుల పండువను తేనుంది. టీ20 లాంటి ప్లాట్ఫామ్ దొరకడం మా అందరికీ చాలా అదృష్టమని, దాంతోపాటుగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ఆడడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. సపోర్టింగ్ స్టాఫ్ అండ్ ప్లేయర్లు కూడా చాలా మంచిగా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని టీంలన్నీ కూడా అత్యంత కఠోర సాధన చేస్తున్నాయి. త్వరలో ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. ఈ నెల 21 తేదీ నుంచి ఈ టోర్నమెంట్ కోసం అన్ని ఫ్రాంచైజీలు అండ్ ప్లేయర్స్ కూడా కసరత్తు చేస్తున్నాయి. రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.